హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అండి. ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు అండి. అంత చక్కగా యూజ్ అవుతాయి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా ఇలా పింగాణి కప్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువగా టీ కానీ కాఫీ కానీ ఇస్తూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత సెల్ఫ్ల్లో ఇలాగ బోర్లిస్తూ ఉంటాం కదా. దీనిపైన మనకు తెలియని టేస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా. మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా మనకి పింగాణి కప్పులు చక్కగా మంచిగా ఉండాలి, దుమ్ము పడకుండా డస్ట్ పడకుండా మనకి మరకలు పడకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. అందరి ఇళ్ళలో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి. చక్కగా మనం ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా 2 కానీ 3 కానీ తీసుకుని, మీ దగ్గర ఎక్కువగా పింగాణి కప్పులు ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఒకదాని వెనక ఒకటి ఈ విధంగా పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే మనం ఎప్పుడైనా ఇలా తీసుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. డస్ట్ పడకుండా దీనిపైన మరకలు పడకుండా మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం సెల్ఫ్లో పెట్టామనుకోండి, ఎక్కువగా డస్ట్ పడి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, దానిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ బాటిల్లో ఇలాగ పింగాణి కప్స్ పెట్టేస్తే చక్కగా డస్ట్ లేకుండా మనకి మరకలు లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మనం బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి బిర్యానీని మళ్ళీ వేడి చేయాలి అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కళాయిలో వేయించేసుకోవాలి కదా. అటువంటి ఇబ్బంది లేకుండా మనం రైస్ ఉడికేటప్పుడే ఈ విధంగా దానిపైన ఇలాంటిది హోల్స్ ఉన్న ప్లేట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. హోల్స్ ఉన్న ప్లేట్ని ఈ విధంగా, ఇది కుక్కర్కి వచ్చినటువంటి ప్లేట్ అండి, దీనిపైన ఈ విధంగా నేను బిర్యానీ అయితే పెట్టేసుకున్నాను. ఆ ఆవిరికి మనకి బిర్యానీ కూడా చక్కగా వేడైపోతుందండి. మనం ప్రత్యేకంగా ఇలా వేడి చేసే పని లేకుండా ఈ విధంగా రైస్ ఉడికేటప్పుడు ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నె కానీ లేదంటే ప్లేట్ కానీ ఇలా పెట్టేసి దానిపైన బిర్యానీ పెట్టుకుంటే చక్కగా వేడవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కసారి తిరగమాత గింజలు కానీ లేదంటే ఏవైనా మనకి పురుగు పట్టిని అని డౌట్గా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నాకు తిరగమాత గింజల్లో కొంచెం నాకు పురుగులాగా అనిపించిందండి. ఒక పురుగు అయితే కనిపించింది. ఇంకా తీసేసి నేను ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసాను. ఎండలో ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఇలా దోరగా అయితే వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా నాన్ వెజ్లో కొత్తిమీర అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి కొత్తిమీర అనేది లోపల గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర వేరులతో సహా ఏదైనా ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసేసుకొని రివర్స్లో ఈ విధంగా డబ్బాని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టుకుని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుందండి. మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పిల్లలకి స్కూల్లోకి ఈ విధంగా మనం వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పంపిస్తూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనకు తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఈ విధంగా వాటర్ బాటిల్లో ఒక హాఫ్ నిమ్మరసం దాంట్లో వేసేసి నిమ్మ తొక్కను కూడా అందులో వేసుకుని ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, హాట్ వాటర్తో చక్కగా క్లీన్ అయిపోతుంది. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు వస్తున్నాయనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము. ఎందుకంటే ఎలుకలు లోపలికి వచ్చినాయి అనుకోండి, అన్ని వస్తువులు కూడా పాడు చేస్తూ ఉంటాయి. పిల్లల పుస్తకాలు కొట్టేస్తూ ఉంటాయి, లేదంటే వస్తువులు
పాడు చేస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఎలకలను ఈజీగా పోగొట్టుకునే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో అరటిపండ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అరటిపండ్లు బాగా మాగిన తర్వాత పండిపోయినట్లుగా బాగా మాగిన అరటిపండును అయితే ఒక అరటిపండుని తీసుకొని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా అరటిపండును ఇలాగా మెత్తగా చేసుకోవాలి. బాగా మాగినటువంటి అరటిపండును ఇలా మెత్తగా చేసుకొని అందులో వేసేసుకోవాలండి. దీనిలో ఒక గోధుమ పిండి ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, వరిపిండి కానీ మీ దగ్గర ఏ పిండిలైనా అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ని కూడా కొంచెం దంచి అందులో వేసుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకున్నానండి. ఇంకా వీటి ఘాటుకి మంచి ఘాట్ అయితే ఇందులో ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి అల్లం 2 కూడా ఇలా మిక్సింగ్ చేసేసుకొని పేస్ట్ లాగా దీనిలో వేసేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కానీ వెన్నపూస కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. ఈ విధంగా కొద్దిగా వేసేసి ఇలా మొత్తం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా అనుకున్న తర్వాత మీ ఇంట్లో ఈ విధంగా బాటిల్ క్యాప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. బాటిల్ క్యాప్స్ ఆ మూతలోకి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఎక్కువగా ఎలకలు వచ్చే ప్లేస్లో మీకు ఎక్కడైతే తెలుస్తుంది కాబట్టి ఎలకలు ఏ ప్లేస్లోకి ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఒక్కొక్క మూతను పెట్టేసాం అనుకోండి, వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టుకోండి. వాళ్ళు తిన్నారంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఇందులో చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని బాటిల్స్ మూతల్లో ఈ విధంగా పెట్టేసి నైట్ టైంలో మీకు ఎక్కడైతే ఎక్కువగా ఇలాగా బల్లులు కానీ, బొద్దెంకలు కానీ, ఎలకలు కానీ తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, బల్లులు బొద్దెంకలు కూడా పారిపోతాయి. అలానే ఎలకలు తిన్నా కూడా చనిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మాగిన అరటిపండుకి ఎక్కువగా ఎలకలు అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి ఆ స్మెల్కి. సో ఆ ఎలకలు వచ్చే ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. సో చిన్నపిల్లలకి అందకుండా దూరంగా పెట్టుకోండి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎలకలు తిన్న తర్వాత వాటర్ తాగాయంటే చనిపోవండి. వాటికి దూరంగా పెట్టుకోండి. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా బాటిల్ మూతలో పెట్టేసుకున్నాను. కొన్ని నిమ్మ తొక్క మనం రసం పిండేసిన తర్వాత తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్కలో ఈ విధంగా పెట్టేసి ఇలా కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దెంకులు కూడా పరారైపోతాయి వీటి ఘాటు స్మెల్కి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువగా మనం ఇలాగా బెడ్ మీద బెడ్షీట్ వేసినా కూడా వాళ్ళు ఎలా పడితే అలా తొక్కేసి ఇలా పక్కంతా కూడా పాడు చేస్తూ ఉంటారు. పొరుపు అంతా కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అది తీసుకెళ్ళి పొరుపు ఎండలో వేద్దామంటే మనకి ప్లేస్ అయితే ఉండకపోవచ్చు కదండి. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎండలో అయితే తీసుకెళ్ళి వేయలేము కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే మీరు యూజ్ చేసుకునే కంఫర్ట్ కానీ లేదంటే ఇలా షాంపూ అయినా వేసేసుకోవచ్చండి, లేదంటే 2 అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ షాంపూ అయితే తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. అందులో కొంచెం ఒక 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అయితే పోసేసాను. ఇందులో ఒక నాప్కిన్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా కడాయి మూత ఉంటుంది కదండి, కడాయి మూత కానీ లేదంటే కుక్కర్ పైన ఉన్నటువంటి మూత కానీ తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ని ఈ విధంగా వాటర్లో డిప్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని గట్టిగా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఈ విధంగా పొరుపుని చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. దీనిపైన ఎటువంటి మరకలు ఉన్న డస్ట్ ఉన్న తొలగిపోతుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే దీనిపైన ఎటువంటి డస్ట్ అయితే ఉండదండి. అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 7, ఇల్లు మనం ఎంత క్లీన్గా ఉంచినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక పేపర్ తీసుకుని పేపర్ పైన ఈ విధంగా కాపీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పేపర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు ఇలాగ చుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ పేపర్ని ఏదైనా ఒక స్టీల్ ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా వెలిగించామనుకోండి, దీనికి
మంట అయితే మండిన తర్వాత ఈ విధంగా మనకి పొగ అనేది వస్తుంది. ఆ పొగకి మనకి లోపల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా తొలగిపోతుందండి. ఎందుకంటే ఇలా మనం కాఫీ పౌడర్ అయితే వేసాం కాబట్టి ఈ విధంగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది తొలగిపోతుంది. సో మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, ఇలా కాఫీ పౌడర్ ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని ఈ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్లో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా కాఫీ పౌడర్ పీల్చుకుంటుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఇలాగా ఆడవాళ్ళం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకునే ముందు ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ విధంగా కుంకుమ పెట్టుకుంటే మనకి ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కూడా అది మనకి ఆ బొట్టు అనేది చెరిగిపోకుండా అలానే ఉంటుందండి. సో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా మన సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీట్కు ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక టగ్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా ముందుగా ఈ ట్యాబ్లెట్ సీట్ని నీడిల్లోనికి ఎక్కించేసుకున్న తర్వాత ఒక టగ్ లాగా ఇచ్చాం కాబట్టి ఆ టగ్లోకి ఈ విధంగా దారాన్ని పెట్టేసి ఈ విధంగా ఈజీగా సూదిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఎక్కించేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా మనం ఇలా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలా సూదిలోనికి దారం ఎలా ఎక్కించుకోవాలనేది వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ట్రిక్స్. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంట్లో నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నటువంటి తమలపాకు ప్లాంట్ అయితే మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి, చక్కగా పెరుగుతుంది. ఇంకా ఒక ఆకునైతే తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ ఆకులో 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలానే కొద్దిగా అల్లం ముక్కని ఆ తొక్కను కూడా తీసేసి అల్లం ముక్కను పెట్టుకొని దీనిలో కొద్దిగా తేనె వేసుకోవాలి. 1 స్పూన్ వరకు తేనె వేసేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు కూడా తొక్క తీసి ఇలాగా ఒలిచేసుకొని దీనిలో పెట్టేసుకొని ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసుకొని బొగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఆ వాటర్ని మింగుతూ తింటున్నాం అనుకోండి, ఉదయం పరగడుపున ఇలా చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. అలానే హార్ట్ అటాక్ తగ్గుతుంది. అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పీరియడ్స్ మనకి పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఈజీగా మనం పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా జర్నీలు చేయాలన్నా లేదంటే పూజలు చేయాలన్నా కూడా మనకి పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా పచ్చి పాలల్లో కొద్దిగా నిమ్మరసం ఇలాగా వేసేసి ఇలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసి ఇలా కలుపుకొని వెంటనే తాగేసేయాలండి. ఇలా త్రాగుతూ ఉంటే ఉదయం సాయంత్రం ఇలా 3 డేస్ కానీ 4 డేస్ కానీ ఇలా త్రాగుతూ ఉంటే మనకి పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక తమలపాకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తమలపాకుని మనం దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ పెట్టుకోవటం వల్ల పులియకుండా ఉంటుందండి. ఇంకా నేను ఆ తమలపాకును ఇడ్లీ పిండిలో పెట్టుకున్నాను. ఇలా తొడుముల వరకు తీసుకుంటున్నానండి. ఇలా ఈ తొడుముల్ని చిన్న రోట్లో వేసేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఈ తొడుముల్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో 2 లవంగాలు కూడా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా ఇవి 2 కూడా బాగా మనకి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెడేక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. చదువుకునే పిల్లలకైతే ఎక్కువగా స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల వచ్చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి టెన్షన్ వల్ల కూడా హెడేక్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి న్యాచురల్గా ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇలాగా లవంగాలు, తమలపాకు, కాడ ఈ 2 బాగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని మీకు ఎక్కడైతే హెడేక్ బాగా వస్తుందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఇలా కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేసి ఎక్కడైతే మీకు హెడేక్ అనేది వస్తుందో, బాగా పెయిన్ వస్తుందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఒక 1 అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి. ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఒక్కసారి న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం తలనొప్పి అయితే ఈజీగా తగ్గించేసుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా మనకి
తలనొప్పి అయితే తగ్గిపోతుంది. న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. టిప్ నెంబర్ 13, ఇలా మనం పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఫేస్ పైన. ఎక్కువగా పింపుల్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, మనం ఎన్నో యూజ్ చేస్తూ ఉంటున్నాం, కానీ ఈ మొటిమలు అనేది తగ్గట్లేదని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఇంట్లోనే ఈజీగా తగ్గించేసుకోవచ్చండి. ఎక్కువగా మనకి మొటిమలు వచ్చినప్పుడు పెయిన్ కూడా ఉంటుంది కదా, మనకు సలఫరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మొటిమని ఎక్కువగా మనం గిల్లుతూ ఉంటాము, దానివల్ల ఇంకెక్కువగా ఆ మొటిమ అనేది పెద్దదవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. శాస్త్రీ బామ్ కానీ, జెండు బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని పింపుల్స్ పైన నైట్ పడుకునే ముందు ఇలా కొద్దిగా అప్లై చేసేసామనుకోండి, ఉదయం కల్లా చక్కగా అనిగిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్కువగా దోమలు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ, అలానే చిన్ని చిన్ని ఈగలు లాంటివి, దోమలు లాంటివి కిచెన్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఇంట్లో దోమలు పోవాలన్నా, చిన్న చిన్న దోమలు కానీ, ఈగలు కానీ, ఇలాంటివి అన్నీ కూడా చక్కగా పరారైపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. కొబ్బరి చిప్పని తీసుకుని ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ వాము తీసుకోవాలండి, కొద్దిగా పసుపు తీసుకోవాలి. ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసేసుకుని ఎల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, ఎల్లుల్లిపాయలు మనం ఒలిచిన తర్వాత ఎల్లుల్లి పొట్టును కూడా తీసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని కాటన్లో రోల్ చేసేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలో మనం ఇలాగా వెలిగించేసామనుకోండి, ఇంట్లోకి ఎక్కువగా దోమలు వచ్చే ప్లేస్లో ఎక్కువగా ఇలాగా ఈగలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి కిచెన్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా వెలిగించామనుకోండి, వీటి ఘాటుకి వచ్చే పొగకి అవి దూరంగా పారిపోతాయండి. సో ఈ విధంగా కిచెన్లో కూడా మనం ఎక్కువగా గిన్నెలు కడిగే దగ్గర కానీ, కూరగాయలు కట్ చేసే దగ్గర కానీ, కిచెన్లో మనం వంట చేసే దగ్గర కానీ ఎక్కువగా చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయండి. అవి కూడా పోవాలి అంటే చక్కగా ఈ ట్రిక్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మెంతులు అలానే వాము దీనిలో ఇలా వేసాం కాబట్టి మంచి ఘాటు అయితే వస్తుందండి. ఇలాగ మనం వెలిగించుకున్న తర్వాత వచ్చే పొగకి అవి దూరంగా పారిపోతాయండి. అసలు మన ఇంట్లో చూద్దామన్నా కనిపించవు, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో వీటి ఘాట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఎక్కడైతే దోమలు కానీ, ఈగలు కానీ, చిన్న చిన్న దోమలు కానీ ఉంటున్నాయో ఆ ప్లేస్లో ఈ పొగను చూపిస్తూ ఉన్నామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఒక దోమ కానీ, ఈగ కానీ, చిన్న చిన్న దోమలు కానీ ఏమీ ఉండవండి, పరారైపోతాయి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే చిన్న కమెంట్ ద్వారా, చిన్న లైక్ ద్వారా నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.